అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సైనికులను ప్రోత్సహించటానికి రాజు ఒక ప్రకటన చేస్తూ జాలూతుతో పోరాడిన వారికి తన అందమైన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానన్నారు. కానీ ఈ ప్రకటన కూడా బెంబేలెత్తిన సైన్యంలో కొత్త ఉత్సాహాన్ని నింపలేకపోయింది. అప్పుడే ఆశ్చర్యకరంగా ఒక బాలుడు ముందుకు వచ్చాడు. అతడిని చూసి శత్రు సైన్యం పకపక నవ్వడం ప్రారంభించింది. చివరకు తాలూత్ సైనికులు కూడా ఆ బాలుణ్ణి తక్కువగానే చూశారు. ఆ బాలుడి పేరు డేవిడ్. దావూద్ బెత్లెహేం పట్టణానికి చెందినవాడు. ముసలివాడైన అతని తండ్రి తన 3 కుమారులను తాలూత్ సైన్యంలో పంపాడు. అందరికన్నా చిన్నవాడైన దావూద్ను పోరాటంలో పాల్గొనవద్దని ప్రత్యేకంగా చెప్పాడు. సైన్యానికి ఇతర విధాలుగా సహాయం చేయాలని, ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనరాదని తండ్రి చెప్పి పంపించాడు. యుద్ధరంగంలో ఏం జరుగుతుందో తండ్రికి ఎప్పటికప్పుడు చెప్పాలని కూడా నిర్దేశించాడు. ఆ బాలుని ధైర్యం తాలూత్కు చాలా నచ్చింది. బాలునికి సలహా ఇస్తూ, నీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. కానీ ఆ యుద్ధ వీరుడికి నీవు సరిజోడి కావు. బలమైన సైనికులు ముందుకు వస్తారులే అన్నారు. కానీ దావూద్ మాత్రం పోరాడాలనే నిర్ణయించుకున్నాడు. తాను అంతకు ముందు రోజునే ఒక సింహాన్ని చంపానని, తమ గొర్రెలను తినడానికి వచ్చిన సింహాన్ని మట్టి కరిపించానని, అంతకు ముందు ఒక ఎలుగుబంటిని కూడా చంపానని, తన ఆకారం చూసి తనను తక్కువగా అంచనా వేయొద్దని, తన మనుష్యులకు గాని క్రూర జంతువులకు గాని ఎవరికీ భయపడనని ధైర్యంగా తాలూత్కు జవాబిచ్చాడు. తాలూత్ ఈ మాటలు విని అతని ధైర్యానికి ఆశ్చర్యపోయారు. నీ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నాను. నీవు నిర్ణయించుకుంటే అల్లాహ్ నీకు శక్తిని ప్రసాదించుగాక అన్నారు. రాజుగారు దావూద్కు కవచం తొడిగి ఖడ్గం చేతికిచ్చారు. యుద్ధరంగ దుస్తులు ధరించి అలవాటు దావూద్కు లేదు. ఆ దుస్తులు చాలా అసౌకర్యంగా కనిపించాయి. పైగా ఆ దుస్తుల్లో కదలటం కూడా కష్టంగా ఉంది. అందువల్ల కవచం తీసి పారేశారు. తర్వాత కొన్ని రాళ్లు సేకరించి తన తోలు సంచిలో వేసుకున్నారు. ఆ సంచిని తన భుజానికి తగిలించుకున్నారు. ఒడిసెల పక్కన వేలాడదీసుకున్నారు. చేతిలో ఉన్న కర్రతో శత్రువు వైపు నడవటం ప్రారంభించారు. తాలూత్ ఆందోళనతో, ఒడిసెల కంకరాళ్లతో ఆ మహాకాయుడిని ఎలా ఎదుర్కొంటావు అని అడిగారు. దావూద్ జవాబిస్తూ, ఎలుగుబంటి గోళ్ల నుంచి, సింహం పంజా నుంచి నన్ను కాపాడిన అల్లా తప్పకుండా ఈ మహాకాయుడి నుంచి కూడా కాపాడుతాడు అన్నారు. తన వైపు వస్తున్న బాలుడిని చూసి జాలూత్ బిగ్గరగా నవ్వుతూ, నీ తోటి కుర్రాళ్లతో కర్ర యుద్ధం చేయడానికి వస్తున్నావా, లేక బతకడం చికాగనిపించి చావడానికి వస్తున్నావా? నా ఖడ్గంతో ఒకే ఒక్క వేటుతో నీ తలను మొండెం నుంచి వేరు చేస్తాను అన్నాడు. దావూద్ జవాబిస్తూ, నీ దగ్గర కవచం, డాలు, ఖడ్గం, విల్లంబులు ఉండొచ్చు. కానీ నేను అల్లా పేరుతో పోరాడడానికి వస్తున్నాను. ఆయన ఆదేశాలను నువ్వు అపహాస్యం చేశావు. ఈరోజు ప్రాణాలు తీసేది కత్తి కాదని, అల్లా అభిష్టమేనని నువ్వు తెలుసుకుంటావు అంటూ తన ఒడిసెల తీసి అందులో ఒక రాయి నుంచి జాలూత్ వైపు గురిచూసి విసిరారు. ఒడిసెల నుంచి రివ్వున బయలుదేరిన రాయి శరవేగంగా జాలూత్ తలకు తగిలింది. నెత్తురు ధారగా బయటకు చిమ్మింది. జాలూత్ ఆ దెబ్బకు దిమ్మెరపోయిన నేలపై పడ్డాడు. అతను ఖడ్గాన్ని తీసే సమయం కూడా అతనికి దక్కలేదు. నేలపై పడిన వాడు అలాగే ప్రాణాలు కోల్పోయాడు. తమ సైన్యాధిపతి ఈ విధంగా హతం కావడం చూసిన సైన్యం కాలికి బుద్ధి చెప్పింది. వారిని ఇశ్రాయేల్ సైనికులు వెంటాడటం ప్రారంభించారు. శత్రువుల వేట చేతుల్లో అనేక సంవత్సరాలుగా పడిన బాధలకు ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టారు. తమ వల్ల సాధ్యమైనంత మంది శత్రు సైనికులను హతమార్చారు. ఈ యుద్ధంలో ఇశ్రాయేలీలు తమకు చాలా కాలం క్రితం పోగొట్టుకున్న గౌరవాన్ని, అధికారాన్ని తిరిగి సంపాదించుకున్నారు.
తాలూత్ తన మాట నిలబెట్టుకొని తన కుమార్తె మికెల్ను దావూదుకు ఇచ్చి వివాహం చేశారు. ఆయన్ని తన ముఖ్య సలహాదారునిగా నియమించుకున్నారు. తాలూత్ మరణించిన తర్వాత దావూద్ రాజుగా బాధ్యతలను స్వీకరించారు. తాలూత్ ఒక పశువుల కాపరి. అల్లా ఆయన్ని ఉన్నత స్థానానికి చేర్చారు. నాయకుడిని వంశం ఆధారంగా, తెగ ఆధారంగా, కుటుంబం ఆధారంగా ఎన్నుకోవడం జరగదు. రాజ్యపాలన భారాన్ని మోసే యోగ్యత ఆధారంగా ఎన్నుకోవడం జరుగుతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, తనకన్నా అర్హత, యోగ్యతలున్న వారు చాలామంది ఉన్నారని తెలిసి కూడా అధికారం కోసం ప్రయత్నించే వ్యక్తి అల్లాను, అల్లా ప్రవక్తను, విశ్వాసులను మోసగించేవాడు. అంతేకాదు, అధికారం కోసం ప్రయత్నించే వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన వ్యవహరించారు. అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని, మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను. ఆమీన్.